కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ప్రేమ్ చంద్ గారు రాసిన ఈద్ పండుగ నాడు. అనువాదం చావలి రామచంద్రరావు గారు. రంజాన్ నెల 30 రోజులు గడిచిపోయాయి. ఈరోజే ఈద్ పండుగ. నేటి ప్రాతకాలం ఎంత మనోహరంగా ఉంది. చెట్లన్నీ ఒక వింతైన పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పొలాల్లో ఒక విచిత్రమైన శోభ వెల్లి విరుస్తోంది. ఆకాశమంతా వింతైన అరుణకాంతులు అలుముకున్నాయి. ఈనాటి సూర్యుడిని చూడండి, ప్రపంచానికంతటికీ పండగ అభివందనాలు అర్పిస్తున్నాడా అన్నట్టు ఎంత చల్లగా ఉన్నాడో. గ్రామమంతా ఎంతో సందడిగా ఉంది. జనమందరూ ప్రార్థనలకు వెళ్లేందుకు తయారవుతున్నారు. చొక్కాకు గుండీ లేనందువల్ల సూదీ దారం కోసం పొరిగింటికి ఆదరాబాదరగా పరిగెత్తుతున్నాడు ఒకడు. చెప్పులు కొయ్యబారిపోయినందువల్ల వాటికి ఆముదం పట్టిద్దామని ఆముదం దుకాణానికి పరుగులు తీస్తున్నాడు మరొకడు. ఎద్దులకు నీళ్లు పెట్టి మేత వేయాలని త్వరపడుతున్నారు మరికొందరు. నమాజుకు వెళ్ళి వచ్చేసరికి 2 జాములవుతుంది. 3 కోసుల దూరం నడిచిపోవాలి. అనేక మందితో కులాసాగా కబుర్లు చెప్పుకోవాలి. ఏమైనా మధ్యాహ్నంలోగా రావడం అసంభవం. అందరికంటే హుషారుగా ఉన్నది పిల్లలు. వాళ్లలో కొందరు ఉపవాసం ఉన్నారు. అది మధ్యాహ్నం వరకే. మరికొందరు అదీ లేరు. కానీ నమాజుకు వెళ్ళే హుషారు మాత్రం వారి సొత్తే. ఉపవాసం పెద్దవాళ్లకు. వీళ్ళకి కావలసింది పండుగ. రోజు పండుగ కోసం కలవరిస్తున్నారు. నేటికి వచ్చిందది. ప్రార్థనలకు ఇంకా కదలరేం జనం. తొందరగా ఉంది పిల్లలకు. వీళ్లకు ఇంట్లో బాధలతో పనేముంది? సేమియా పాయసంలోకి పాలు పంచదార ఇంట్లో ఉన్నాయో లేదో వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళు మాత్రం సేమియాలు తింటారు. తన తండ్రి చౌదరి కాయం అలీ ఇంటికి ఆదుర్దాగా ఎందుకు వెళుతున్నాడో వాళ్ళకేం తెలుసు. చౌదరి గనక మొండి చేయి చూపితే పండుగ కాస్త ఎండగైపోతుందని వాళ్ళకెందుకు? వాళ్లకు తమ జేబుల్లో కుబేరుని ఐశ్వర్యం ఉంది. మాటిమాటికి జేబులో నుండి తమ ముళ్ళను బయటకు తీసి ఒకసారి చూసుకొని తృప్తిగా మళ్ళీ జేబుల్లో దాచుకుంటున్నారు. 1, 2, 10, 12. మహమూద్ వద్ద 12 కాసులున్నాయి. మొహసిన్ వద్ద 1, 2, 3, 8, 9, 15. మొత్తం 15 కానులున్నాయి. ఈ బోలెడు కానులతో బోలెడు వస్తువులు కొనుక్కుంటారు. బొమ్మలు, మిఠాయిలు, బిగుళ్ళు, బంతులు, ఇంకా ఎన్నెన్నో తెచ్చుకుంటారు. అందరికంటే హుషారుగా ఉన్నది హమీద్. 4-5 ఏళ్లుంటాయి. ముఖంలో బీదకళ. సన్నగా బక్కపలచగా ఉంటాడు. పాపం అతని తండ్రి 2 సంవత్సరంలో కలరాకు బలైపోయినాడు. తల్లి కూడా ఎందుకనో క్రమంగా పాలిపోయి ఒకరోజు ప్రాణాలు వదిలింది. అదేం జబ్బో ఎవరికీ అర్థం కాలేదు. చెబితే మాత్రం వినిపించుకునేవాళ్ళెవరు? కడుపులో జబ్బు కడుపులోనే దాచుకుంటూ సహించినంతకాలం సహించింది. సాధ్యం కానప్పుడు ఈ లోకం నుండి సెలవు తీసుకుంది. ఇప్పుడు హమీద్ తన ముసలి నాయనమ్మ అమీనా ఒడిలో నిద్రపోతూ ఇతరుల మాదిరే ఆనందంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న డబ్బు సంపాదించుకురావడానికి వెళ్ళాడు. బోలెడు సంచులతో డబ్బు తీసుకొని వస్తాడు. వాళ్ళమ్మ అల్లా వద్ద నుండి తన కోసం మంచి మంచి వస్తువులు తేవడానికి వెళ్ళింది. అందుకనే హమీద్ సంతోషంగా ఉన్నాడు. ఆశ చాలా గొప్పది. అందులోనూ ఇక పిల్లల ఆశ గురించి చెప్పాలా? వాళ్ళ కల్పనలు అణువును మహాపర్వతంగా మార్చేస్తాయి. హమీద్ కాళ్లకు చెప్పులు లేవు. తలకు ఒక పాత చింకి టోపీ ఉంది. దాని చెంకీ గోటంతా నల్లబడిపోయింది. అయినా హమీద్ హుషారుగానే ఉన్నాడు. వాళ్ళ నాన్న డబ్బుల సంచులు, వాళ్ళమ్మ కానుకలు తెచ్చారంటే అతని కోరికలన్నీ తీరిపోతాయి. మహమూద్, మొహసిన్, నూరే, సమ్మి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో అప్పుడు తాను కూడా చూస్తాడు. దౌర్భాగ్యురాలు అమీనా తన గదిలో కూర్చుని ఏడుస్తోంది. ఇవాళ ఈద్ పండుగ. కానీ ఇంట్లో గిద్దెడు గింజలు కూడా లేవు. ఇవాళ అబీద్ బతికి ఉంటే గనక ఈ పండుగ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేదేనా? ఈ నిరాశ అంధకారంలో మునిగిపోతోంది అమీనా. ఎవడు రమ్మన్నాడు ఈ దిక్కుమాలిన పండగను? దానికి ఇంటికి ఏమీ నిమిత్తం లేదే. కానీ హమీద్ ఉన్నాడాయే. అతనికి ఒకరి చావు బతుకులతో లెక్కేమిటి? అతని అంతరాళంలో వెలుగున్నది. బాహ్యంలో ఆశ ఉన్నది. ప్రమాదం కొండలాగా వచ్చి మీద పడినే కాక ఆనందభరితమైన హమీద్ దృష్టి దాన్ని చూర్ణం చేసేస్తుంది. హమీద్ గదిలోకి వెళ్ళి నాయనమ్మతో, నాయనమ్మ
నువ్వేం బాధపడద్దు, నేను అందరికంటే ముందొచ్చేస్తాగా, మరేం భయం లేదు అన్నాడు. అమీనా హృదయం స్తంభించింది. ఊళ్ళో పిల్లలంతా వాళ్ళ వాళ్ళ తండ్రుల వెంట వెళ్తున్నారు. హమీద్కు తండ్రి అమీనాయేగా, ఇంకెవరున్నారు? తాను అతన్ని తిరునాళ్లకు ఒంటరిగా ఎలా పోనిస్తుంది? ఆ గుంపులో కుర్రాడెక్కడైనా మార్పడితే ఏం కావాలి? అమీనా అతన్ని ఒంటరిగా పోనివ్వదు. నా చిన్ని తండ్రి 3 కోసులు ఎలా నడుస్తాడు? కాళ్ళు బొబ్బలెక్కుతాయి, చెప్పులు కూడా లేవాయే. తానుంటే కాస్త దూరం చంకనెత్తుకోవచ్చు. కానీ ఇక్కడ సేమియాలు ఎవరండుతారు? చేతుల్లో డబ్బులుంటే రాగానే సామాన్లన్నీ కొనుక్కొచ్చి చటుక్కుని చేసేయొచ్చు. ఇక్కడ ఉండి గంటల తరబడి తిప్పలు పడితే కానీ వస్తువులు పోక్కావు. అరువు దొరుకుతుందన్న నమ్మకమేముంది? ఈరోజు పహీమాన్ గుడ్డలు కుట్టిపెడితే ₹1/2 డబ్బులు దొరికాయి. ఆ 8 నాళ్ళు పండగ కోసం ప్రాణప్రదంగా దాచిపెట్టింది. కానీ నిన్న పాల మనిషి వచ్చి గొంతు మీద కూర్చుంది. ఏం చేస్తుంది పాపం? హమీద్కు ఏమీ లేకపోయినా ఒక అర్ధన పాలైనా కావాలి. ఇంట్లో ఇప్పుడు మొత్తం 2 అణాల డబ్బులున్నాయి. అందులో 3 కాసులు హమీద్కిచ్చింది. 5 కాసులు అమీనా కొంగున కట్టుకుంది. ఇది ఉన్న సరుకు. ఈద్ పండుగ వచ్చి కూర్చుంది. ఆ అల్లాయే దారి చూపించాలి. చాకలిది, మంగలిది, పాకీది, గాజుల మనిషి అందరూ వస్తారు. అందరికీ సేమియా పాయసం పొయ్యాలి. కొంచెంగా పోస్తే ఎవరి కంటికి ఆనదు. ఎవరిని కాదని ముఖం తప్పిస్తుంది? అయినా ముఖం తప్పించవలసిన అవసరం మాత్రమేముంది? సంవత్సరానికి 1 పండుగ. బతుకు చల్లగా గడిచిపోవాలి, అంతే చాలు. తమ అదృష్టం కూడా అందులోనే ఉంది. పిల్లవాణ్ణి అల్లా దయగా చూడాలి, కానీ ఎలాగో కష్టకాలం గడవకపోదు. గ్రామం నుండి ఉత్సవం బయలుదేరింది. ఇతర పిల్లలతో పాటు హమీద్ కూడా వెళ్తున్నాడు. ఒక్కొక్కసారి పిల్లలందరూ పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఏ చెట్టు కిందో నించుని సహచరుల కోసం ఎదురు చూసేవాళ్ళు. వీళ్ళంతా ఇంత నిదానంగా నడుస్తారే? హమీద్ కాళ్లకేవో రెక్కలు వచ్చినట్టుగా ఉంది. అతనికి అలుపు వచ్చేటట్టే లేదు. నగరపు పొలిమేరలు సమీపించాయి. రోడ్డుకి ఇరువైపులా శ్రీమంతుల తోటలున్నాయి. వాటి చుట్టూ దట్టమైన ప్రహరీ గోడలున్నాయి. చెట్లకు మామిడి పళ్ళు, లిచీ పళ్ళు వేలాడుతున్నాయి. అప్పుడప్పుడు ఆ కుర్రవాళ్ళు కంకరాళ్ళు తీసుకుని మామిడికాయలకు గురిపెట్టి విసురుతున్నారు. తోటవాడు బూతులు తిడుతూ వచ్చేసరికి కుర్రాళ్ళు అప్పుడే ఫర్లాంగు దూరం పారిపోయారు. కాపలవాణ్ణి భలేగా ఏడిపించానులే అంటూ పకపకమంటూ నవ్వుతూ వెడుతున్నారు. గొప్ప గొప్ప భవనాలున్న రోడ్డుల్లో నడుస్తున్నారు. ఇది హైకోర్టు, ఇది కాలేజీ, ఇదిగో ఇదే క్లబ్బు. ఇంత పెద్ద కాలేజీలో ఎంతమంది కుర్రాళ్ళు చదువుకుంటున్నారో. అందరూ కుర్రవాళ్ళు గారే. నిజం నిజం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు పెద్ద పెద్ద మీసాలు కూడా ఉన్నాయి. ఇంత పెద్దవాళ్ళైనా ఇంకా చదువుతూనే ఉన్నారే. అలా ఎంతవరకు చదువుతారో? అసలు ఇంత చదువు చదివి ఏం చేద్దామనో. హమీద్ చదువుతున్న స్కూల్లో కూడా 2-3 పెద్ద పెద్ద కుర్రాళ్ళు ఉన్నారు. వట్టి అణాకాణి రకం. రోజు దెబ్బలు తింటారు. పనికి దొంగలు. ఇక్కడ కూడా అలాంటి వారే ఉంటారా ఏమిటి కర్మ? ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ పుర్రెలు హుషారుగా పనిచేస్తాయట. ఇంకా చాలా చాలా తమాషాలు జరుగుతూ ఉంటాయట. అయితే ఎవరిని లోపలికి పోనీయరట. ఇక్కడ సాయంత్రం గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆటలు ఆడుతూ ఉంటారట. మీసాలున్నవాళ్ళు, గడ్డాలున్నవాళ్ళు కూడా వస్తారు. దొరసానులు కూడా ఆటలు ఆడతారట. నిజమోయ్, మా అమ్మ చేతికి కనుక దాని పేరేమిటి, బ్యాటు, అదిస్తే పట్టుకోవడం కూడా చేతకాదు. అట్లా తిప్పేసరికిలా బుడుంగున జారిపోతుంది. అల్లా తోడు మా అమ్మకైతే చేతులే వణికిపోతాయి అన్నాడు మహమూద్. చెప్పొచ్చావులే, మీ అమ్మ మణుగులు కొద్దీ పిండి విసిరి పారేస్తుంది. కాస్తంత బ్యాటు పట్టుకుంటేనే వణికిపోతాయేం చేతులు? రోజు 100 కడవల నీళ్లు తోడుతుంది. మీ బర్రె తాగుతుంది 5 కడవలు. ఆ దొరసానలు గనక 1 కడవ నీళ్లు తోడవలసి వస్తేనా కళ్ళు చీకట్లు కమ్మిపోవు అన్నాడు మొహసిన్. కానీ పరిగెత్తడం, గంతలు పెట్టడం చేత కాదు కదా అన్నాడు మొహమ్మద్. అవును, గంతులు పెట్టలేని మాట నిజమే. కానీ ఆ రోజు మా ఆవు పలుపు విప్పుకొని చౌదరి గారి చేలో పడితే మా అమ్మ ఎంత తొందరగా పరిగెత్తిందనుకున్నావు? ఆమెను అందుకోలేకపోయానంటే నేను. నిజము అన్నాడు మొహసిన్. అందరూ ముందుకు నడవసాగారు. మిఠాయి దుకాణాలు ప్రారంభమైనాయి. ఇవాళ బాగా అలంకరించారు. ఎన్ని మిఠాయిలు ఎవరు తింటారు? ఒక్కొక్క దుకాణంలో మణుగుల లెక్కన ఉంది. రాత్రికి భూతాలొచ్చి కొనుక్కుపోతాయట. మా నాన్న చెప్పాడులేవోయ్. అర్ధరాత్రి కల్లానట ఒక మనిషి అన్ని దుకాణాలకు వెళ్ళి
మిగిలిన సరుకల్లా తూకం వేయించేసి నిజమైన రూపాయలు అచ్చంగా మన రూపాయలు వంటివే ఇచ్చేస్తాడట. హమీద్కు నమ్మకం కలగలేదు. ఇటువంటి రూపాయల భూతాలు ఎక్కడ దొరుకుతాయి? భూతాలకేమన్నా రూపాయలు తక్కువ? ప్రతి ఖజానాల్లోకి వెళ్తాయి అవి. ఉక్కు తలుపులు కూడా వాటిని అడ్డగించలేవు తెలుసా? ఏమిటనుకుంటున్నావు మరి? నగలు, వజ్రాలు అన్నీ ఉంటాయి వాటి దగ్గర. వాటిని సంతోషపెట్టిన వాళ్లకు బుట్టలు బుట్టల రత్నాలు ఇచ్చేస్తాయట. ఇప్పుడు ఇక్కడుంటాయి, 5 నిమిషాల కల్లా కలకత్తా చేరుకుంటాయి. ఏమిటనుకున్నావో అన్నాడు మొహసిన్. భూతాలు చాలా పెద్దగా ఉంటాయి, కావాలే అని ప్రశ్నించాడు హమీద్. ఒక్కొక్క భూతం ఆకాశం అంతా కూడా ఉంటుంది. నేల మీద నించుంటే దాని తలకాయ ఆకాశానికి అంటుకుంటుంది. దానికి కావాలనుకుంటే బుడంగునకు చెంబులో కూడా దూరిపోతుంది అన్నాడు మొహసిన్. వాటిని ఎలా సంతోషపెడతారో? ఎవరైనా నాకు ఆ మంత్రం చెబితే నేను ఒక భూతాన్ని సంతోషపడుదునే అన్నాడు హమీద్. ఆ మంత్రాలేవి నాకు తెలియదు కానీ చౌదరి గారి స్వాధీనంలో చాలా భూతాలున్నాయట. ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే చౌదరి గారు దాని ఆచూకీ తీస్తారట. దొంగ పేరు కూడా చెప్పేస్తారు. ఆ రోజున జూమ్రాతి గారి దూడ తప్పిపోయింది కదూ. 3 రోజులు తిప్పలు పడినా ఎక్కడా దొరకలేదు. అప్పుడు గబాలన చౌదరి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెంటనే ఆ దూడ బందెల దొడ్డిలో ఉంది అన్నాడు. అక్కడే చిక్కింది కూడా. భూతాలొచ్చి ఆయనకి లోకంలో ఉన్న సంగతులన్నీ చెప్పి వెళ్తూ ఉంటాయి అన్నాడు మొహసిన్. చౌదరి గారి వద్ద అంత డబ్బుండడానికి కారణమేమిటో, ఆయనకంత గౌరవం ఎందుకు లభిస్తుందో అప్పటికి అర్థమైంది హమీద్కు. ముందుకు సాగారు. ఇదిగో ఇది పోలీస్ లైన్. ఇక్కడే పోలీసులందరూ కవాతు చేస్తూ ఉంటారు. పాపం రాత్రిపూట తిరిగి తిరిగి కాపలా కాస్తూ ఉంటారు. లేకపోతే దొంగతనాలు జరిగిపోవు. మొహసిన్ ఎదురువాదం చేస్తూ, ఈ పోలీసులు కాపలా కాస్తున్నారు, అయితే నీకు భలే తెలుసులే. అరే బాబు, అసలు దొంగతనాలు చేయించేదే వీళ్ళు. పట్టణంలో ఉన్న దొంగలు, బందిపోట్లు అందరూ వీళ్ళతో షరీకే. రాత్రిపూట దొంగతనాలు చేయమని దొంగలకు చెబుతారట. తామేమో మరో పేటకు వెళ్ళి మెలకుగా ఉండండి, భద్రం భద్రం అంటూ కేకలు వేస్తూ ఉంటారు. కనుకనే వాళ్ళ దగ్గర చాలా డబ్బులుంటాయి. మా మామయ్య ఒక స్టేషన్లో పోలీసు. నెలకి 20 రూపాయల జీతం, కానీ ఇంటికి 50 రూపాయలు పంపిస్తాడు. అల్లా తోడు, నీకిన్ని రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మామయ్య అని నేను ఒకసారి అడిగాను. అందుకు ఆయన నవ్వి, దేవుడిస్తాడులేవోయ్ అన్నాడు. మళ్ళీ తానే, కావాలనుకుంటే ఒక్క రోజులోనే లక్షలు కొట్టుకురాగలం, కానీ అటు చెడ్డ పేరు రాకుండా ఇటు నౌకరీ ఊడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మెలుగుతాం అన్నాడు. మొహసిన్ అమాయకత్వానికి జాలిపడి తానిలా అన్నాడు. అరే, ఎంత వెర్రివాడవి. అసలు పట్టుకునేవాళ్లే వీళ్ళైతే ఇక వీళ్ళనెవరు పట్టుకుంటారు? కానీ అల్లా వీళ్ళను తగినట్టుగానే శిక్షిస్తూ ఉంటాడు. అన్యాయంగా వచ్చిన డబ్బు అన్యాయంగానే పోతుంది. కొద్ది రోజులకి మా మామయ్య గారింటికి నిప్పంటుకుంది. మొత్తం ఉన్నదంతా ఉడుచుకుపోయింది. ఒక్క పాత్ర కూడా మిగల్లేదు. అల్లా తోడు చాలా రోజులు చెట్ల కిందనే కాపురాలు చేశారు తెలుసా. అలా మాట్లాడుతూ ముందుకు సాగారు. అప్పటికి పట్నం కిటకిటలాడసాగింది. ఈద్ ప్రార్థనలకు వెళ్ళే గుంపులు ఎదురవుతున్నాయి. ఒకరికంటే ఒకరు పసందైన దుస్తులు వేసుకున్నారు. కొందరు బండ్ల మీద, మరికొందరు టాంగాల మీద వస్తున్నారు. మరికొందరు మోటార్ల మీద కూడా వస్తున్నారు. అందరూ అత్తరు గుమగుమలతో మునిగి తేలుతున్నారు. అందరిలోనూ ఉత్సాహం పొంగులు వారుతోంది. అయితే మన ఈ చిన్న గ్రామీణుల జట్టు తమ దీనత్వాన్ని మరిచి తృప్తిగా, ధీమాగా, పరవశమై వెళుతోంది. కుర్రవాళ్లకు పట్నంలో వస్తువులన్నీ విచిత్రంగానే ఉంటాయి. దేని వంక చూస్తే దాని వంక చూస్తూనే నిలబడిపోతారు. వెనక నుండి అదే పనిగా హారన్ కొడుతున్నా సరే వినపడదు వాళ్ళకి. హమీద్ మోటార్ కింద పడిపోయేవాడే. కొంచెంలో తప్పించుకున్నాడు. తటాలున ఈద్ ప్రార్థనలు జరిగే స్థలం గోచరమైంది. పైన పెద్ద పెద్ద చింత చెట్లు, కింద నేల చక్కగా చదును చేసి ఉంది. దానిపై తివాసీలు పరిచారు. ఉపవాసం ఉన్న వాళ్ల పంక్తులు ఒకదాని వెనుక ఒకటి చాలా దూరం వ్యాపించాయి. తివాసీలు లేని చదరపు నేల దిగోదాకా సరిపోయాయి పంక్తులు. కొత్తగా వచ్చిన వాళ్ళు వెనక వరుసలో నిలబడుతున్నారు. ముందు ఇక చోటు లేదు. ఇక్కడ ధనాన్ని, పదవిని లెక్కించరు. ఇస్లాం దృష్టిలో అందరూ సమానులే. మన గ్రామస్తులు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వెనక పంక్తిలో వెళ్ళి నిలబడ్డారు. ఎంత పసందుగా ఉందా నిర్మాణం!
ఎంత చక్కని వ్యవస్థ అది! లక్షల శిరసులు ఒక్కసారిగా వంగి నమస్కరిస్తున్నాయి. అందరూ ఒకేసారి లేచి నిలబడుతున్నారు. ఒకేసారి ముందుకు వంగుతున్నారు. మళ్ళీ ఒకేసారి మోకరిల్లి కూర్చుంటున్నారు. లక్షల కొద్దీ ఎలక్ట్రిక్ దీపాలు ఒక్కసారిగా వెలిగి ఒక్కసారిగా ఆరిపోవడం అనేక మార్లు జరిగిందా అన్నట్టుగా ఉంది ఆ ప్రార్థనా విధానం. ఎంత అపూర్వ దృశ్యం ఈ సమిష్టి కార్యక్రమం! ఆ విశాలత్వం, ఆ అనంత హృదయంలో భక్తిని, గర్వాన్ని, ఆత్మానందాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రార్థనలు అయిపోయినాయి. జనం పరస్పరం కౌగిలించుకుంటున్నారు. ఇక మిఠాయి దుకాణాల మీద, బొమ్మల దుకాణాల మీద దండయాత్ర మొదలైంది. మన గ్రామీణుల దళం ఈ విషయంలో పిల్లలతో సమానంగానే హుషారుగా ఉన్నారు. ఇదిగో ఇది రంగుల రాట్నం, ఒక్క కాని ఇస్తే ఎక్కొచ్చు. ఒకసారి ఆకాశంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది, ఒకసారి కింద పడిపోతున్నట్టుగా ఉంటుంది. ఇదిగో ఇది ఉయ్యాల, ఇది కొయ్య ఏనుగు, ఇది గుర్రం, ఇదేమో ఒంటె. అన్నీ కడ్డీలకు తగిలించి ఉన్నాయి. ఒక్క కానీ టికెట్టు. 25 చుట్లు ఆనందంగా తిరగొచ్చు. మొహమ్మద్, మొహసిన్, నూరే, సమ్మీ వాళ్ళంతా గుర్రాల మీద, ఒంటెల మీద కూర్చున్నారు. హమీద్ దూరంగా నిలబడి చూస్తున్నాడు. అతని దగ్గర 3 కానులేగా ఉన్నాయి. తన ముళ్ళలో 3వ వంతు పైకం కాసేపు గిరగిరా తిరిగేందుకు ఎలా ఖర్చు పెట్టగలడు? అందరూ రంగుల రాట్నం నుండి దిగారు. ఇక బొమ్మలు కొనుక్కుంటారు. యువతల వరుసగా ఉన్నాయి బొమ్మల దుకాణాలు. రకరకాల బొమ్మలు. సిపాయి, గొల్లభామ, రాజు, వకీలు, నీళ్లవాడు, చాకలి, సాధువు, ఎన్నెన్నో బొమ్మలు. భలే భలే, ఎంత అందమైన బొమ్మలో! మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. ఆహా, ఎంత బాగున్నాయో! మహమూద్ సిపాయి బొమ్మ కొనుక్కున్నాడు. కాకి డ్రెస్ వేసుకొని, ఎర్రటి తలపాగా చుట్టుకొని, తుపాకీ భుజం మీద పెట్టుకొని డాబుగా ఉన్నాడా సిపాయి. ఇప్పుడే కవాతు నుండి తిరిగి వస్తున్నట్టుగా ఉన్నాడు. మహసిన్కు నీళ్లు తోడేవాడి బొమ్మ నచ్చింది. నడుము వంగిపోయి ఉంది అతనికి. నెత్తిన మోట బాణ ఉంది. ఆ బాణను ఒక చేత్తో పట్టుకునే ఉన్నాడు అతను. ఎంత సంతోషంగా ఉన్నాడో! బహుశా ఏదో పాట పాడుతున్నట్టుగా ఉన్నాడు. బాణలో నుండి నీళ్లు కుమ్మరించబోతున్నాడు. నూరే వకీలు మీద మోజుపడ్డాడు. ఆయన ముఖంలో ఎంత పాండిత్యం ఉంది! నల్లటి కోటు, లోపల తెల్లటి చొక్కా, పైజేబులో గడియారం, దానికి బంగారు గొలుసు, ఒక చేతిలో లా పుస్తకం. భలేగా బాగున్నాడు. అప్పుడే ఏదో కోర్టులో వాదించి వస్తున్నట్టుగా ఉన్నాడు. ఇవన్నీ అర్ధనా బొమ్మలు. హమీద్ వద్ద ఉన్నవి 3 కానులేగా. ఇంత ఖరీదైన బొమ్మలు అతనేం కొనగలుగుతాడు? బొమ్మ ఎక్కడైనా జారి పడితే ముక్కలు ముక్కలవుతుంది. కాసిన్ని నీళ్లు పడితే రంగంతా చెరిగిపోతుంది. అటువంటి బొమ్మలు అతనేం చేసుకుంటాడు? ఎందుకు ఉపయోగిస్తాయి కనుక? మా నీళ్లవాడు రోజు 2 పూటల నీళ్లు తెచ్చిపెడతాడు అన్నాడు మొహసిన్. మా సిపాయి ఇంటికి కాపలా కాస్తాడు. ఎవడైనా దొంగ వస్తే వెంటనే తుపాకీతో కాల్చి పారేస్తాడు అన్నాడు మొహమ్మద్. మా వకీలు దావాల్లో మోతగా పోట్లాడతాడు అన్నాడు నూరే. మా చాకలిది రోజు బట్టలు ఉతికి పెడుతుంది అన్నాడు సమ్మి. మట్టి బొమ్మలేగా, కింద పడినాయంటే ముక్కలు ముక్కలైపోతాయి. బొమ్మలు దూషిస్తున్నాడు హమీద్. కానీ అతని కళ్ళన్నీ ఆ బొమ్మల మీదే ఉన్నాయి. ఆశగా చూస్తున్నాడు వాటివైపు. కాసేపు తన చేతులతో పట్టుకొనిస్తే బావుండు అనిపిస్తోంది. అతనికి తెలియకుండానే వాటి మీదకి పోతున్నాయి తన చేతులు. కానీ వాళ్ళతనికి ఇవ్వడం లేదు. అప్పుడే కొనుక్కున్న బొమ్మల విషయంలో పిల్లలు అంత త్యాగం చూపించలేరు. హమీద్ ఆశగా చూస్తూ ఉండిపోయాడు. బొమ్మల దుకాణాల తర్వాత మిఠాయి దుకాణాలు ఉన్నాయి. ఒకడు నువ్వు జీడీలు కొనుక్కున్నాడు, మరొకడు గులాబ్జామ్ కొన్నాడు, మరొకడు హల్వా కొనుక్కున్నాడు. అంతా హుషారుగా తింటున్నారు. హమీద్ వాళ్లతో కలవలేదు. అతని దగ్గర 3 కానులేగా ఉన్నాయి. ఏమైనా కొనుక్కొని తినకూడదు? ఆశగున్న నేత్రాలతో అందరి వంక చూస్తున్నాడు. హమీద్, ఇదిగో నువ్వు జేడి. అబ్బా, ఎంతటి కమ్మన వాసన వేస్తోందో అన్నాడు మొహసిన్. హమీద్ సందేహించాడు. ఇది కేవలం క్రూరమైన వినోదం. మొహసిన్ అంత ఉదారబుద్ధి కలవాడు కాదు. అయినా తెలిసి కూడా అతని దగ్గరికి వెళ్ళాడు హమీద్. హమీద్ చేయి జాపేసరికి మొహసిన్ జీడి తన నోట్లో వేసేసుకున్నాడు. మహమూద్, నూరే, సమ్మీ విపరీతంగా చప్పట్లు కొడుతూ నవ్వారు. పాపం హమీద్ చిన్నబుచ్చుకున్నాడు. పోనీలే హమీద్, ఈసారి తప్పకుండా పెడతాను, అల్లా తోడు
ఇదిగో తీసుకుపో అన్నాడు మొహసిన్. ఉంచుకో ఉంచుకో, నాకేమక్కర్లా, నా దగ్గర ఉన్న డబ్బులు లేవనుకున్నావా అన్నాడు హమీద్. ఉన్నాయిలే 3 కాసులు, ఏవేం కొంటావేం వాటితో అన్నాడు సమ్మి. ఇదిగో నా దగ్గర గులాబ్ జామ్ ఉంది, తీసుకో హమీద్. మొహసిన్ గడు ఒట్టి బద్మాష్ అన్నాడు మహమూద్. మిఠాయిలు ఏమంత గొప్పవి కావులే, పుస్తకాల్లో అవెంతో చెడ్డవని రాశారు తెలుసా అన్నాడు హమీద్. దొరికితే పాపం తిందామనే ఉంది మనసులో, తన డబ్బులు బయటికి తీస్తాడేమో చూసారా అన్నాడు మొహసిన్. వీడి ఎత్తు నాకు తెలుసులే, మన డబ్బులన్నీ అయిపోగానే మనల్ని ఊరించి ఊరించి తిందామని చూస్తున్నాడు అన్నాడు మహమూద్. మిఠాయి దుకాణాల తరువాత కొన్ని ఇనప దుకాణాలు ఉన్నాయి, కొన్ని గిల్టు నగల దుకాణాలు, మరికొన్ని నకిలీ నగల దుకాణాలు ఉన్నాయి. పిల్లలకు అక్కడ ఏమీ ఆకర్షణ కలగలేదు. వాళ్ళంతా ముందుకు సాగిపోయారు. ఇనుప వస్తువుల దుకాణం వద్ద ఆగిపోయాడు. బోలెడు చిమిటాలున్నాయక్కడ. హమీద్కు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ దగ్గర చిమిటా లేదు. పెనం మీద నుండి రొట్టెలు తీస్తుంటే ఆమె చెయ్యి కాలుతూ ఉంటుంది. పాపం, తను ఈ చిమిటా తీసుకెళ్ళిస్తే మా అమ్మ ఎంత సంతోషిస్తుంది. ఇక ఆమె వేళ్ళు కూడా కాలవు. ఇంట్లో ఒక పనిముట్టు ఏర్పడుతుంది. బొమ్మల వల్ల ఏం ప్రయోజనం? వృధాగా డబ్బులు నాశనం అయిపోతాయి. కాసేపు మాత్రం సంతోషంగానే ఉంటుంది. ఆ తరువాత వాటిని కన్నెత్తి కూడా చూడరు. లేకపోతే ఇంటికి చేరేసరికే పగిలి ముక్కలు కూడా అయిపోవచ్చు. కానీ ఈ చిమిటా ఎంత ఉపయోగకరమైన వస్తువు. పెనం మీద నుంచి రొట్టెలు తీయొచ్చు, నిప్పుల మీద రొట్టెలు కాల్చుకోవచ్చు. ఎవరైనా నిప్పు కోసం వస్తే చటుక్కున పొయ్యిలో నుండి తీసి ఇవ్వచ్చు. బజారు దాకా పోయి కొనుక్కోవడానికి మా అమ్మకు తీరికేది. అదీ కాక అన్ని డబ్బులు మాత్రం దొరకొద్దు. రోజు చేతులు కాలుతూ ఉంటాయి పాపం. హమీద్ సహచరులు ముందుకు సాగిపోయారు. దోవలో అందరూ ఒక చోట పానకం తాగుతున్నారు. చూడండి, వాళ్ళంతా ఆశపోతులో. ఇన్ని మిఠాయిలు కొని ఒక్కటైనా నాకు పెట్టలేదు. కానీ మాతో ఆడుకోవడానికి రావు అంటారు. ఆ పని ఈ పని చేసి పెట్టమంటారు. ఈసారి ఎవరైనా పని చేసి పెట్టమని అడిగితే అప్పుడు చెబుతాను వాళ్ళ పని. తింటే తినని మిఠాయిలు వాళ్ళ నోరే కంపు కొడుతుంది. కురుపులు మొటిమలు అన్నీ అవుతాయి. ఎప్పుడూ మిఠాయిల మీదే ఉంటుంది వాళ్ళ మనసు. ఇక వాటి కోసం ఇంట్లో డబ్బులు కూడా దొంగిలించడం ప్రారంభించి దెబ్బలు తింటున్నారు. పుస్తకాల్లో అబద్ధాలు ఏం రాయరు. నానోరెందుకు పాడు చేసుకోవాలి? మా అమ్మ చిమటా చూడగానే పరిగెత్తి వచ్చి నా చేతుల్లో నుండి తీసుకొని, మా నాయనే నా నాయనే, మా అమ్మ కోసం చిమటా తెచ్చావా అంటుంది. వేల వేల దీవెనలు ఇస్తుంది. చిమటా తీసుకెళ్ళి ఇరుగు పొరుగు ఆడవాళ్లకు చూపిస్తుంది. హమీద్ చిమటా తెచ్చాడని ఊరంతా తెలిసిపోతుంది. ఎంత మంచి పిల్లవాడమ్మా అంటారందరూ. వీళ్ళ బొమ్మలు చూసి దీవించేవాళ్ళెవరు? పెద్దవాళ్ళ దీవెనలు తిన్నగా అల్లా దర్బార్కు చేరుతాయట. అల్లా కూడా దీవెనలు త్వరగా ఇస్తాడట. నా దగ్గర డబ్బు లేకపోబట్టేగా మహసీను మహమూదు ఈ విధంగా డాబుసరి చేస్తున్నారు. నేను చేస్తాను డాబుసరి. బొమ్మలాట ఆడుకుంటే ఆడుకొని, మిఠాయిలు తింటే తినని. నేను ఆడను బొమ్మలాట. వీళ్ళ మిడిసిపట్ను నేనెందుకు సహిస్తాను? నేను పేదవాడినే, అయినా ఎవరిని దేబిరించడం లేదుగా. ఎప్పుడో తప్పకుండా మా నాన్న రానే వస్తాడు. అమ్మ కూడా వచ్చేస్తుంది. అప్పుడు నీకెన్ని బొమ్మలు కావాలోయ్ అంటూ అడుగుతాను వీళ్ళని. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుట్టల బొమ్మలు ఇచ్చేసి స్నేహితులతో ఎలా మెలగాలో చూపిస్తాను. ఇట్లాగా ఒక జీడి తీసుకున్నారో లేదో ఊరించి ఊరించి తింటానా? హమీద్ చిమటా తీసుకొచ్చాడని అందరూ పగలబడి నవ్వుతారేమో. నవ్వితే నవ్వని, నాకే. దుకాణదారుని ఈ చిమటా ఎంత అంటూ ప్రశ్నించాడు. దుకాణదారుడు అతని వైపు చూశాడు. వెంట ఎవరూ లేకపోవడం గమనించి, అది నీకు పనికొచ్చేది కాదులే అన్నాడు. అమ్మేదా కాదా? అమ్మేదెందుకు కాదు? ఇంత దూరం మోసుకొచ్చింది అందుకేగా. అయితే చెప్పరాదు ఎన్ని కాసులు అవుతుందో? 6 కాసులు అవుతుంది. హమీద్ నిరాశపడిపోయాడు. సరిగ్గా చెప్పవయ్యా. సరిగ్గా 5 కాసులు అవుతుంది. ఇష్టమైతే తీసుకో, లేకుంటే వెళ్ళు. 3 కానులకి ఇస్తావు. ఆ మాటకు దుకాణందారు కోపగించుకుంటాడేమోనని ముందుకు సాగిపోయాడు. కానీ దుకాణందారు కోపడలేదు. పిలిచి చిమటా ఇచ్చేశాడు. హమీద్ దాన్ని తుపాకీ మాదిరిగా భుజం మీద పెట్టుకుని టీవీగా ఒళ్ళు విరుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి సహచరులతో కలిశాడు. ఇక వినండి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారో.
ఈ చిమటా ఎందుకు తెచ్చావోయ్, పిచ్చివాడి వల్లే ఉన్నావే అన్నాడు మొహసిన్. హమీద్ చిమటా నేలకేసుకొట్టి, నీ నీళ్ళవాణ్ణి కాస్త పడై, తెలుస్తుంది, ఎముకలన్నీ విరిగి ఊరుకుంటాయి కొంకకు అన్నాడు. అయితే ఈ చిమటా కూడా ఒక బొమ్మేనా అన్నాడు మహమూద్. ఎందుకు కాదు, ఇదిగో భుజం మీద పెట్టుకున్నా నా తుపాకీ, చేత్తో పట్టుకుంటే ఫకీరుల చిమట, కావాలంటే దీన్ని కంజరీలాగా కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఒక్కటి పెట్టానంటే మీ బొమ్మలన్నీ నిగిడి చేస్తాయి. మీ బొమ్మలు ఎంత గింజుకున్నా నా చిమటాని ఏమీ చెయ్యలేవు. నాది వీరసింహం తెలుసా అన్నాడు హమీద్. సమ్మి కంజరీ కొనుక్కున్నాడు, కానీ చిమటా చూసి మోజుపడ్డాడు. నా కంజరీ నీకు ఇస్తాను కానీ నీ చిమటా ఇస్తావా, 2 అణాలు పెట్టుకొన్నానిది అన్నాడు. హమీద్ కంజరీ వైపు నిర్లక్ష్యంగా చూశాడు. నా చిమటా తలుచుకుంటే నీ కంజరీ పొట్ట బద్దలు చేసేస్తుంది. తోలు పొరకు ఒక్కటి తగిలించేసరికి డబడబా మోగుతుంది. కాస్త తడి తగిలితే చాలు ఖాళీ. నా మొనగాడి చిమట నిప్పుల్లో, నీళ్లల్లో, తుఫాన్లో ఎక్కడైనా సరే నిర్భయంగా నిలబడుతుంది. ఏమిటనుకుంటున్నావో అన్నాడు. చిమటా కూడా అందరినీ ఆకర్షించింది. కానీ ఇప్పుడిక డబ్బులు ఎవరి దగ్గరున్నాయి? పైగా అక్కడి నుండి చాలా దూరం వచ్చేశారు. అప్పటికే 9 గంటలైంది. ఎండ తీవ్రమవుతోంది. తొందరగా ఇంటికి చేరాలనిపించింది. నాన్న దగ్గర హఠం వేసినా చిమటా దొరకడం అసంభవం. హమీద్ చాలా తెలివైనవాడు, దుష్టుడు కనుకనే తన డబ్బులు చివరి దాకా దాచుకున్నాడు. ఇక పిల్లలు 2 ముఠాలుగా చీరారు. మొహసిన్, మహమూద్, సమ్మీ, నూరే వీళ్ళంతా ఒకవైపు, హమీద్ ఒక్కడే ఒకవైపు. తర్క వితర్కాలు సాగాయి. కొంతసేపటికి సమ్మీ మతం మార్చుకొని 2వ పక్షంలోకి చేరాడు. కానీ మొహసిన్, మహమూద్, నూరే ముగ్గురు హమీద్ కంటే 1-2 ఏళ్ళు పెద్దయి ఉండి కూడా హమీద్ తీసే దెబ్బలకు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. న్యాయబలం, నైతిక బలం అతని వైపు ఉంది. ఒక పక్షాన మట్టి, 2వ పక్షాన ఇనుము. ఇప్పుడు తనది ఉక్కని చెప్పుకుంటోంది. అది అజేయమైనది, ప్రమాదకరమైనది. అక్కడికి ఏదైనా సింహం గనక వస్తే నీళ్లు మోసేవాడి గుండెలు జారిపోతాయి. సిపాయి గారి మట్టి తుపాకీ వదిలేసి మరీ పారిపోతారు. వకీలు గారు ముడుచుకుపోయి కోర్టులో తలదాచుకొని నేల మీద పడుకుంటారు. కానీ ఈ చిమట బహదూర్ భారత వీరుడి వలె ముందు కూరికి సింహం మీద స్వారీ చేస్తాడు. దాని గుడ్లు తోడేస్తాడు. వీళ్ళవాణ్ణి గనక మన చిమటా వీరుడు దబాయించాడంటే పరిగెత్తుకుంటూ నీళ్లు తెచ్చి వాకిట్లో చల్లుతాడు. చివరి మాటగా నొక్కి చెబుతూ అన్నాడు హమీద్. మొహసిన్ ఓడిపోయాడు, కానీ మహమూద్ వత్తాసుకొచ్చాడు. చిమటా వెధవ గనక పట్టుపడ్డాడంటే కాళ్ళు చేతులు కట్టించుకొని కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పుడు నా వకీల్ కాళ్లే పట్టుకోవాలి. ఈ బలమైన వాదనకు హమీద్ జవాబు చెప్పలేకపోయాడు. మమ్మల్ని పట్టుకునేదెవరు అంటూ ప్రశ్నించాడు. ఈ తుపాకీ పట్టుకున్న సిపాయే రొమ్ము విరుచుకుంటూ అన్నాడు నూరే. పాపం, ఈ మొనగాడు మా భారత వీరుని పట్టుకుంటాడేం? అయితే రమ్మను, ఇక్కడే కాసేపు కుస్తీ పడదాం. చిమటా ముఖం చూస్తేనే దూరంగా పరుగు తీస్తాడు మీ సిపాయి, ఇంకా పట్టుకుంటాట మగాడు అంటూ ముఖం చిట్లించుకొని అన్నాడు హమీద్. మొహసిన్కు ఒక కొత్త యుక్తి తోచింది. నీ చిమటా ముఖం రోజు నిప్పుల్లో కాలుతూనే ఉంటుందిగా అన్నాడు. హమీద్ దీనికి ఇక జవాబేం చెప్పలేడనుకున్నాడు. కానీ అలా జరగలేదు. నిప్పుల్లో వీరులైన వాళ్లే దూకగలుగుతారు తెలుసా. మీ వకీలు, సిపాయి, నీళ్ళవాడు ఆడవాళ్ళలాగా ఇంట్లో దూరాల్సిందే. నిప్పుల్లో దూకడం లాంటి పనులు మా చిమటా బహదూర్ ఒక్కడే చేయగలుగుతాడు. భారత వీరుడై మా చిమటా అన్నాడు హమీద్. మా వకీల్ గారు కుర్చీల మీద, సోఫాల మీద మాత్రమే కూర్చుంటారు. నీ చిమటా ఎప్పుడూ వంటింట్లో నేల మీద పడి ఉంటుంది అంటూ మాటలు సాగదీస్తూ అన్నాడు మహమూద్. ఈ తర్కంతో సమ్మీ, నూరేలిద్దరికీ హుషారు వచ్చింది. మన వస్తాదు టకీమని తీస్తాడోయ్ దెబ్బ. చిమటా వంటింట్లో ఉండక ఇంకా చేసేదేముంది? హమీద్కు సూటైన జవాబు తోచకపోయేసరికి ఉడుకుబోత్తనం ప్రదర్శించసాగాడు. నా చిమటా వంటింట్లో ఉండదు. వకీల్ గారు కుర్చీ మీద కూర్చుంటే పోయి ఆయన్ని నేలకేసి కొడుతుంది. ఆయన చట్టం తీసుకెళ్ళి పొట్టలో పెట్టేస్తుంది. మాట సరిగ్గా అతకలేదు. అవి వట్టి తిట్లు, శాపనార్థాలు. కానీ చట్టాన్ని పొట్టలో పెట్టేస్తానన్న మాట మంచి ప్రభావాన్ని కలిగించింది.
ఎంతగా చిత్తు చేసిందంటే ఆ ముగ్గురు వీరులు కూడా కళ్ళప్పగించి ఊరుకున్నారు. గద్దకు చిక్కిన కోడిపిల్లల్లాగా అయింది వాళ్ళ పరిస్థితి. చట్టం నోటి నుండి వెలువడుతుంది. దాన్ని పొట్టలో పెట్టడం అనే మాట అతక్కపోయినా అందులో కొంత కొత్తదనం ఉంది. హమీద్ విజయం పొందాడు. అతని చిమట భారత వీరుడు. ఇప్పుడు ఈ విషయంలో మహసీన్, మహమూద్, సమ్మీలకి ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. విజేతలకు పరాజితులు సత్కారం చేయడం సహజం. అలాంటి సత్కారం హమీద్కు కూడా లభించింది. ఇతరులు 3 అణాలు 4 అణాల దాకా ఖర్చు పెట్టారు. ఒక్కడూ ఉపయోగకరమైన వస్తువు కొనలేదు. కానీ హమీద్ 3 కాసులతో గారడీ చేశాడు. నిజమేగా, బొమ్మలు ఏం గట్టిగా ఉంటాయి, ముక్కలై విరిగిపోతాయి. హమీద్ తెచ్చిన చిమట అయితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. సంధి షరతులు సిద్ధమైనాయి. కాస్త నీ చిమట చేతికివ్వు, నేను చూస్తాను. నువ్వు నా నీళ్ళవాడి బొమ్మ తీసుకో అన్నాడు మొహసిన్. మహమూద్, నూరేలు కూడా తమ బొమ్మల్ని ముందుంచారు. హమీద్కు ఈ షరతులు అంగీకరించడానికి అభ్యంతరం ఏమీ లేదు. వంతుల ప్రకారం చిమట అందరి చేతుల్లోకి వెళ్ళింది. అలాగే వాళ్ళ బొమ్మలు కూడా హమీద్ చేతుల్లోకి వచ్చాయి. ఎంత అందమైన బొమ్మలు! నేను మిమ్మల్ని ఊరికే ఉసిగేలిపోయినవి. కాకపోతే ఈ చిమట ఈ బొమ్మల ముందు ఎందుకు పనికొస్తుంది? ఇప్పుడే మాట్లాడుతున్నట్టు ఎంత బాగున్నాయో చూడు ఈ బొమ్మలు అన్నాడు ఓడిపోయిన వాళ్లను ఓదారుస్తూ హమీద్. కానీ మొహసిన్ పార్టీకి ఈ ఓదార్పు సంతృప్తి కలిగించలేదు. చిమట అంటే బాగా మోజు ఏర్పడిపోయింది. పడిన ముద్ర కడిగినా చెరగడం లేదు. ఏవైనా ఈ బొమ్మలు తెచ్చినందుకు మమ్మల్ని ఎవ్వరూ మెచ్చుకోరుగా అన్నాడు మొహసిన్. మెప్పుదల కోసం చూస్తున్నావా? పైగా దెబ్బలు కూడా తగులుతాయేమో, అది చూడు. అమ్మ తప్పకుండా కోపడుతుంది అన్నాడు మహమూద్. ఈ చిమటాను చూసి తన మామ సంతోషించినంతగా ఈ బొమ్మల్ని చూసి ఏ తల్లి అంతగా సంతోషించదు. ఆ విషయం హమీద్ ఒప్పుకోక తప్పలేదు. 3 కానుల్లో తానన్నీ సరిపెట్టుకోవాలి. మరి ఆ కానులు ఆ విధంగా ఉపయోగించినందుకు తను పశ్చాత్తాపపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. పైగా ఇప్పుడు ఈ చిమట భారత వీరుడిగా చలామణి అవుతోంది. బొమ్మలన్నిటికీ రాజే కూర్చుంది. దారిలో మహమూద్కు ఆకలైంది. వాళ్ళ నాన్న తినడానికి అరటిపళ్ళిచ్చాడు. మహమూద్ హమీద్ ఒక్కడనే భాగం కలుపుకున్నాడు. అతని ఇతర స్నేహితులంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. అదంతా చిమటా మహిమ. 11 గంటలు అయ్యేసరికి గ్రామం అంతా కోలాహలంగా ఉంది. తిరణాలకు వెళ్ళిన వాళ్ళంతా వచ్చేశారు. మొహసిన్ చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి నీలవాడి బొమ్మని అతని చేతి నుండి లాక్కొని వెర్రి సంతోషంతో ఒక్క గంతు వేసేసరికి పాపం నీళ్లవాడు కింద పడి స్వర్గానికి చేరుకున్నాడు. అందుకు అన్నా చెల్లెలిద్దరూ దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ విపరీతంగా ఏడ్చారు. ఆ గోలంతా విని వాళ్ళమ్మ చివాట్లు పెట్టింది. పైగా ఇద్దరికి చెరో 2 వడ్డించింది. నూరే గారి వకీలు చావు ఆయన అప్రతిష్టకు తగినట్టుగా ఇంతకంటే గౌరవప్రదంగా సంభవించింది. వకీలు గారు నేల మీద కానీ గూట్లో కానీ కూర్చుంటారా? ఆయనకు తగిన మర్యాద చేయొద్దు. గోడకు 2 మేకులు కొట్టాడు. దానిమీద ఒక చెక్క అమర్చాడు. పైన కాగితాల జంపకాన పరిచాడు. వకీలు గారు భోజమహారాజు మాదిరిగా సింహాసనం అలంకరించాలని అతని కోరిక. నూరే ఆయనకు విసనకరతో విసరడం ప్రారంభించాడు. కోర్టులో వట్టివేళ్ల తడకలు, ఎలక్ట్రిక్ పంకాలు ఉంటాయి. మరిక్కడ మామూలు విసనకర్రైనా ఉండకపోతే బాగుంటుందా? చట్టాల వేడికి మెదడు వేడెక్కిపోదు పాపం. వెదురు విసనకర్ర తీసుకుని విసరటం మొదలుపెట్టాడు. మరి విసనకర్ర గాలి తగిలిందో విసనకర్రే తగిలిందో తెలియదు కానీ వకీలు గారు స్వర్గలోకం నుండి భూలోకానికి వచ్చిపడ్డారు. ఆయన మట్టి బొమ్మ మట్టిలో కలిసిపోయింది. ఇక నూరే గారు కూడా శోకాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తరువాత వకీల్ గారి ఆస్తికులు పెంటపోగులో పడేశారు. ఇక మహమూద్ గారి సిపాయి సంగతి. అతనికి వెంటనే గ్రామానికి పహారా ఇచ్చే ఉద్యోగం లభించింది. పోలీస్ జవాన్ అంటే మళ్ళీ మామూలు మనిషా కింద నడవడానికి? అతను పల్లకి మీద వెళ్తాడు కాపలాకు. మహమూద్ ఒక బుట్ట తీసుకొచ్చాడు. దానిలో సిపాయి గారు విశ్రాంతిగా పడుకోవడానికి ఎర్రని చింపిరి గుడ్డలు పరిచాడు. నూరే ఆ బుట్ట తీసుకుని వాళ్ళ ద్వారం దగ్గర పహారా తిరుగుతున్నాడు. అతని తమ్ముళ్ళిద్దరూ
నిద్రపోయేవాళ్ళు వెలుగుతూ ఉండండి అంటూ సిపాయి తరపున కేకలు వేస్తున్నారు. మరి రాత్రిపూట చీకటిగా ఉంటుందిగా. మహమూద్కు ఎదురు దెబ్బ తగిలింది. బుట్ట అతని చేతుల్లో నుండి జారి కింద పడిపోయింది. సిపాయి తన తుపాకీతో సహా నేల మీద పడిపోయాడు. ఒక కాలు విరిగిపోయింది. తానొక మంచి డాక్టర్నన్న విషయం ఆ రోజే తెలిసింది అతనికి. ఎందువల్ల అంటే విరిగిన కాలు అతికించే ఉపాయం తెలిసింది అతనికి. అయితే అత్తిపాలు దొరకాలి. ఎలాగో అత్తిపాలు సంపాదించాడు. విరిగిపోయిన కాలు అతికించేశాడు. కానీ సిపాయిని అలా నిలబెట్టాడో లేదో కాలు కాస్త ఊడిపోయింది. శస్త్రచికిత్స ఫెయిల్ అయింది. అందువల్ల రెండో కాలు కూడా విరగ్గొట్టేశాడు. ఇప్పుడు కనీసం ఒక్క చోటైనా కూర్చుంటాడు. ఒక్క కాలుతో అటు నడవలేడు, ఇటు కూర్చోలేడు. ఇప్పుడు ఆ సిపాయి సన్యాసిగా మారాడు. తాను ఉన్న చోటు ఉండే కాపలా కాస్తున్నాడు. అప్పుడప్పుడు దేవతగా కూడా మారుతున్నాడు. అతని నెత్తి మీద ఉన్న కుచ్చుల టోపీ అరగదీసి పారేశాడు. ఇక దాన్ని ఎన్ని రకాలుగానైనా మార్చుకోవచ్చు. అప్పుడప్పుడు తూనిక రాయిగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక హమీద్ కథ వినండి. అమీనా అతని గొంతు వినబడగానే పరిగెత్తుకుని వచ్చి చంకనెత్తుకొని ముద్దులాడసాగింది. అంతలో అకస్మాత్తుగా అతని చేతిలోని చిమటాను చూసి తుళ్ళిపడింది. ఈ చిమటా ఎక్కడిది? నేనే కొన్నాను మా అమ్మ. ఎంత కొన్నావు? 3 కానులు ఇచ్చాను. అమీనా గుండెలు బాదుకుంది. వీడెంత మతిలేనివాడు. 2 జాములైంది. ఇంతవరకు గుక్కెడు నీళ్ళైనా తాగలేదు. ఈ ఇనప చిమటా ఒకటి తెచ్చావా? తిరునాళ్ళలో ఇంతకంటే ఏమీ దొరకలేదా నీకు? పెనం మీద నీ వేళ్ళు కాలుతున్నాయి కదా మా అమ్మ, అందుకనే తెచ్చాను అంటూ ఏదో అపరాధం చేసిన వాడిలా అన్నాడు హమీద్. ఆ మాట వినగానే వృద్ధురాలి కోపం ప్రేమగా మారిపోయింది. తన ఆవేదనంతా శబ్దజ్వాలం ద్వారా ప్రగల్భంగా వెల్లడించే ప్రేమ కాదది. వినిర్మలము, రసవంతము, మధురాతి మధురము అయినదా ప్రేమ. అతనిలో ఎంత త్యాగం, ఎంత సద్భావం, ఎంత వివేకం. తోటి పిల్లలు బొమ్మలు కొనుక్కోవడం, మిఠాయిలు తినడం చూసి అతని మనసు ఎంత పరితపించిందో కదా. ఇతనికి ఇంత నిగ్రహం ఎలా కలిగిందో. అక్కడికి వెళ్ళిన తరువాత కూడా తన ముసలిమామను మర్చిపోలేదు. అమీనా హృదయం ద్రవించింది. అప్పుడొక విచిత్రమైన సంఘటన జరిగింది. హమీద్ చిమటా కంటే కూడా అద్భుతమైనదా ఘటన. పసిపాపడైన హమీద్ వయోవృద్ధ హమీద్ పాత్ర వహించాడు. వృద్ధురాలైన అమీనా బాలిక అమీనా అయింది. ఆమె ఏడుస్తోంది. కొంగుపరిచి హమీద్ను ఆశీర్వదిస్తోంది. ఆమె కంటి నుండి పెద్ద పెద్ద అశ్రుబిందువులు రాలుతున్నాయి. అందులో గల రహస్యం పాపం హమీద్కేం తెలుసు? కథా ప్రపంచంలోని శ్రోతలు ప్రేమ్చంద్ గారు రాసిన ఈద్ పండుగ నాడు కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.